నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. నేను శివశంకర్. బులెటిన్లో ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి సూచన. కేంద్రం తీరుతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న మంత్రి నిరంజన్ రెడ్డి. ఒమిక్రాన్ వేరియంట్పై ఆందోళన అవసరం లేదన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ. విదేశాల నుంచి వచ్చే వారందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు వెల్లడి. దేశ రక్షణలో బీఎస్ఎఫ్ సేవలు నిరుపమానమైనవన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. డ్రోన్ విధ్వంసక సాంకేతికతను త్వరలోనే అందుబాటులోకి తెస్తామంటూ ప్రకటన. కోవిడ్ డబుల్ డోస్ 100% పూర్తి చేసిన హిమాచల్ ప్రదేశ్. ఫ్రంట్ లైన్ వారియర్స్ సహకారంతోనే సాధ్యమైందన్న ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ. ముంబై టెస్టులో పట్టు బిగించిన భారత్. విజయానికి 5 వికెట్ల దూరంలో కోహ్లీ సేన. కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి, భౌతిక దూరం పాటించాలి, తరచూ చేతులు కడుక్కోవాలి, వ్యక్తిగత శుభ్రతను పాటించాలి. 18 సంవత్సరాలు నిండిన వారందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి. యాసంగిలో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మరోసారి రైతులను కోరారు. ధాన్యం కొనుగోలు అంశంలో కేంద్రం ఇప్పటికీ అదే వైఖరి అనుసరిస్తున్నందున రైతులు ఇతర పంటలు సాగు చేయాలన్నారు. రైతులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ బాధ్యతారహితంగా ప్రకటన చేశారంటూ ఆరోపించారు. ఎఫ్సీఐ గోడౌన్లలో ఉన్న బియ్యాన్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉందన్నారు. ధాన్యం కొనుగోలు అంశంలో కేంద్రంతో తమ ఎంపీల పోరాటం కొనసాగుతుందని మంత్రి అన్నారు. కేంద్రం తీరుతో రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారంటూ మంత్రి ఈ సందర్భంగా విమర్శించారు. కొనుక్కోవాల్సింది మీరు, గోడౌన్లలో పెట్టుకోవాల్సింది మీరు, రైళ్లలో తీసుకుపోవాల్సింది మీరు, తిరిగి పంపిణీ చేసుకోవాల్సింది మీరు. కాబట్టి ఒక రాష్ట్రం నుంచి ఎంత సేకరించినా అవి సజావుగా సేకరణ జరిగి గోదాంలో పెట్టి పంపిణీ చేసేటువంటి మొత్తం కార్యభారం అంతా మీది. మీకు మేము సహకరిస్తున్నాం, సహాయం చేస్తున్నాం. ఇది మర్చిపోయి కేంద్రం ఇవ్వవలసిందే ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు మేము కొత్తగా ఇప్పుడు ఎట్లా చెప్తా ఉంటాం, ఏదో విచిత్రంగా మాట్లాడుతుంటే రేపు యాసంగికి సంబంధించి చెప్పాలంటే ఇప్పుడు కొంటున్నాం కదా అంటాడు. వానకాలం, ఇప్పుడు వానకాలం కొనేది యాసంగికి ముడిపెట్టి మాట్లాడతారు. రాష్ట్రం నుంచి ప్రొక్యూర్ చేసినటువంటి మొత్తం ధాన్యంలో 2014-15 నుంచి మొన్న యాసంగి వరకు సేకరించిన మొత్తం ధాన్యంలో వాళ్ళు ఎంత సేకరిస్తే అంత, ఆ క్వాంటిటీ ఎంత ఉంటే అంతలో 2014-15లో బాయిల్డ్ రైస్ కంపోజిషన్ ఎంత అంటే 93%. మొత్తం సేకరించిన దాంట్లో బాయిల్డ్ రైసే 93%. 15-16లో 89%, 16-17లో 97%, 17-18లో 94%, 18-19లో 100%, 19-20లో 93%, 20-21లో 87%. అంటే మొత్తం సేకరించినటువంటి వడ్లలో అత్యధిక వడ్లు ఏమున్నాయి? పార్బాయిల్డే ఉన్నాయి. గత 7 ఏళ్ల కాలంలో కేంద్రం సేకరించిన మొత్తం ఓట్లలో పర్సంటేజ్ తీసుకుంటే అంటే 87 నుంచి 100%. అంటే దాదాపు రాష్ట్రంలో పండేటువంటి పంటలో ఒక 10-12% మినాయిస్తే మిగతాది మొత్తం కేంద్రం సేకరిస్తూ వచ్చింది 7 ఏళ్లు. పంటల మార్పిడి మీద గత 1.5-2 ఏళ్ల నుంచి క్రమంగా చెప్పుకుంటూ వస్తున్నాం. ముఖ్యమంత్రి గారు అది పసిగట్టి చెప్పిండ్రు కాబట్టే ఎవరైనా యాసంగిలో తప్పని పరిస్థితుల్లో వేసుకునే వాళ్ళు ఉంటే అది మీ రిస్క్తో వేసుకునేదే, విత్తనాల కోసమో మిల్లర్స్తో ఒప్పందం కోసం వేసుకునేది అంటే అది మీ ఇష్టం తప్ప ఎటైనా కానీ ప్రభుత్వం కొనకపోతుందా అనేటువంటి ఒక ఆశతో మాత్రం దయచేసి ఎవరు వేసుకోకండి. ఎట్టి పరిస్థితులలో యాసంగిలో కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వం పెట్టదు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రజలు జాగ్రత్తలు పాటించడం ద్వారా ఈ వేరియంట్ బారిన పడకుండా ఉండవచ్చన్నారు. డెల్టా కంటే ఒమిక్రాన్ వేరియంట్ 6 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతుందన్నారు.
వైరస్ తీవ్రత తెలిసేందుకు మరో వారం పడుతుందన్న ఆయన విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే వారందరికీ శంషాబాద్ విమానాశ్రయంలోనే పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఒమిక్రాన్ ప్రభావిత దేశాల నుంచి వచ్చిన 979 మందికి పరీక్షలు నిర్వహించామని 13 మందికి పాజిటివ్గా తేలడంతో వారిని క్వారంటైన్కు తరలించినట్టు వివరించారు. వీరికి ఒమిక్రాన్ ఉందో లేదో 1-2 రోజుల్లో తెలుస్తుందన్నారు. కోవిడ్ నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం ముఖ్యమన్న ఆయన నిబంధనలు పాటిస్తే మనల్ని మనం కాపాడుకోవచ్చన్నారు. రాష్ట్రంలో 92% మందికి మొదటి డోసు పూర్తయిందని, 48% మందికి 2 డోసులు పూర్తయ్యాయని తెలిపారు. డిసెంబర్ 31 లోపు 100% వ్యాక్సినేషన్ పూర్తి చేసేలా ప్రయత్నం చేస్తున్నామన్నారు. మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తాం. ప్రజలు ఈ వేరియంట్కి సంబంధించి ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేనప్పటికీ మనం ఇంతకుముందు చెప్పినట్లు పూర్తి అప్రమత్తతో జాగ్రత్తగా ఉండాలి. రేపు మాపు మనం ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఏమాత్రం కూడా హైదరాబాద్ లో కూడా తెలంగాణలో కూడా వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే ఇది మనకి కంటికి కనిపించే వైరస్ కాదు. ఓకే, మనం అందరం కూడా ప్రజల భాగస్వామ్యంతో సహకారంతో ఈ కంటికి కనిపించని వైరస్ మీద మనం అందరం యుద్ధం చేస్తున్నాం. దీనికి ఇప్పటి వరకు మీడియా మిత్రులు అనుకోండి, ప్రజలు అనుకోండి, దీని పూర్తిగా సహకారం అందించారు. ఎందుకంటే మనకి మొత్తం మీద ఇప్పటి వరకు కూడా డోస్ 1 మన తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే 2,76,66,000 డోసులు ఏదైతే మనం ఇచ్చుకోవాలో దీంట్లో డోస్ 1 వచ్చేసేసి 2,54,39,131 డోసులు ఇప్పటి వరకు ఇవ్వడం జరిగింది. అంటే 92% పాపులేషన్ కి మనకున్న టార్గెటెడ్ 18 సంవత్సరాల పైబడిన పాపులేషన్ లో 92% మందికి 1 డోస్ ఇవ్వడం జరిగింది. అలాగనే 2 డోసులతోని సుమారు 1,33,71,481 మంది, అంటే సుమారు 48% పైగా కూడా మనం ఆల్రెడీ 2 డోసులు ఏదైతే మ్యాండేటరీ డోస్ ఉన్నాయో ఆ 2 డోసులతోని మనం పూర్తి రక్షణ కల్పించుకోవడం జరిగింది. ఈ డిసెంబర్ 31 లోపు, ఎందుకంటే మనకి ఇంకా 1 డోస్ తీసుకోవాల్సిన వాళ్ళు మన తెలంగాణ రాష్ట్రంలో 23,27,869 మంది మనం ఉన్నారు. అంటే ఈ 23 లక్షల మందికి ఇవ్వడం ద్వారా 100% మందికి 1 డోసు ద్వారా మనం రక్షణ కల్పించిన వాళ్ళం అవుతాం. ఇంకా 2వ డోసు ఈ ఒక్క డిసెంబర్ మాసంలోనే మనకి డిసెంబర్ 31 లోపు డ్యూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో 79,88,503 మంది మనకు ఉన్నారు. రాష్ట్రంలో ఉద్యోగుల వర్గీకరణ, బదిలీల విధి విధానాలపై సీఎస్ సోమేష్ కుమార్తో ఉద్యోగ సంఘాలు చర్చించాయి. వీటితో పాటు వివిధ అంశాలపై టీఎన్జీఓ, టీజీఓ నేతలు చర్చించారు. సమావేశం ముగిసిన తర్వాత టీజీఓ అధ్యక్షురాలు మమత మీడియాతో మాట్లాడుతూ కొత్త జిల్లాలు, కొత్త జోన్ల ప్రకారమే ఉద్యోగుల విభజన ఉంటుందన్నారు. ఉద్యోగులకు నష్టం జరగకుండా కొత్త జిల్లాలు, కొత్త జోన్ల ప్రకారం విభజన చేపట్టాలని కోరినట్టు తెలిపారు. సీనియారిటీకి ప్రాధాన్యత ఇస్తూ ఉద్యోగుల కేటాయింపు ఉంటుందన్నారు. ఉద్యోగుల బదిలీల కోసం ప్రత్యేకంగా ఆయా జిల్లాల్లో కమిటీలు ఏర్పాటు కానున్నాయన్నారు. ప్రభుత్వం రూపొందించిన నిబంధనలు స్వాగతించిన ఆమె క్లిష్టమైన సమస్యను సీఎం పరిష్కరించారని చెప్పారు. బదిలీ ఆప్షన్ల ప్రక్రియ ఆఫ్లైన్ విధానంలోనే ఉంటుందన్న ఆమె ఉద్యోగుల ప్రత్యేక పరిస్థితులు కూడా పరిగణలోకి తీసుకోవాలని కోరామన్నారు. దేశ రక్షణతో పాటు ప్రకృతి వైపరీత్యాల సమయంలో భారతీయ భద్రతా బలగాలు చేస్తున్న కృషి నిరుపమానమైనదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. సరిహద్దు భద్రతా దళం 57వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా జైసల్మేర్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బీఎస్ఎఫ్ బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం సైనిక బలగాలను ఉద్దేశించి ప్రసంగిస్తూ సరిహద్దు రక్షణలో బీఎస్ఎఫ్ బలగాలు ముందుండి నడుస్తున్నాయన్నారు. దేశ భద్రతకు డ్రోన్ల ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో వీటి విధ్వంసక సాంకేతికతను అభివృద్ది చేస్తున్నామన్నారు. అతి త్వరలోనే ఇది భద్రతా బలగాలకు అందుబాటులోకి రానుందన్నారు. మోదీ ప్రభుత్వానికి సరిహద్దు భద్రతే దేశ భద్రత అని వ్యాఖ్యానించారు. కరోనా వంటి క్లిష్ట సమయంలో బీఎస్ఎఫ్ చేసిన సేవలు మరువలేనివన్నారు. కార్యక్రమంలో భాగంగా విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభా పాఠవాలు చూపిన వారికి హోంమంత్రి పతకాలు అందజేశారు. అనంతరం నిర్వహించిన పరేడ్లో బీఎస్ఎఫ్ బలగాల విన్యాసాలు ఆవుతులను ఆకట్టుకున్నాయి. सीमा के जिले में बल का स्थापना दिन बनाने का नरेंद्र मोदी सरकार ने निर्णय किया है और मैं मानता हूं इस परंपरा को हमेशा के लिए जारी रखना चाहिए, क्योंकि स्थापना दिन उसी जगह मनाना चाहिए जहां पर बल के सजग प्रहरी पराक्रम की पराकाष्ठा कर देश की सीमाओं को अक्षुण्ण रखते हैं, इसकी सुरक्षा करते हैं. इसलिए मुझे बहुत आनंद हो रहा है कि आज जैसलमेर की वीर भूमि पर यह स्थापना दिन मनाया जा रहा है. आजादी मिले हुए 75 साल हुए हैं.
हमारे सम्माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी ने इस वर्ष को अमृत महोत्सव के रूप में मनाने का निर्णय किया है। और जब आजादी की शताब्दी होगी, मतलब आज से 25 साल तक जब शताब्दी मनेगी, तो 75 से 25 साल का एक कालखंड अमृत काल के रूप में पूरा देश इसको देखेगा भी और इसके लक्ष्य तय कर मनाने का। ये आजादी के अमृत करना है कि 100 साल के बाद जब देश आजाद होगा तब हम कहां खड़े होंगे, हर दृष्टि से, हर क्षेत्र से और अलग अलग डायमेंशन और परिमाणों से हम कहां खड़े होंगे, उसका लक्ष्य तय करने का ये वर्ष है। सीमा सुरक्षा बल का जो इतिहास है, बहुत गौरवपूर्ण इतिहास। 1965 के युद्ध के बाद इसकी स्थापना का निर्णय किया और उसकी स्थापना के कुछ ही समय के अंदर धीरे धीरे सीमा सुरक्षा बल ने अपने आप को व्यवस्थित करा और आज दुनिया का सबसे बड़ा सीमाओं की रक्षा करने वाला बल हमारा सीमा सुरक्षा बल है। इसको हमें बहुत गर्व है। గిఫ్ట్ వచ్చింది. వారే వా, లెజెండ్ బ్యాట్ ఇది. దీంతో నేను ఆడతాను. అరే, ఫ్యూచర్ బ్యాటింగ్ లెజెండ్ ని నేను. దీని మీద ఎవరి పేరు రాసుంటే బ్యాట్ వాళ్ళకే దొరుకుతుంది. అరే యార్, చూసారా, దీని మీద నా పేరు రాసుండకపోతే ఎంత గొడవ అయిపోయేదో. అందుకే ఆర్బీఐ ఉంటుంది, బ్యాంక్ అకౌంట్ అయినా బ్యాంక్ లాకర్ అయినా మీరు కూడబెట్టిన డబ్బు మీరు నిర్ణయించిన వారికి అందేందుకు అందులో నామినీ పేరు తప్పకుండా నమోదు చేయండి. ఆర్బీఐ ఉంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. భారత్ రష్యాలు తమ మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇందులో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రేపు భారత్లో పర్యటించనున్నారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక అంతర్జాతీయ సంబంధాలతో పాటు వివిధ అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన చర్చించనున్నారు. భారత్ రష్యా మధ్య ఇప్పటికే 20 సార్లు వార్షిక సదస్సులు జరిగాయి. ఇప్పుడు జరగనున్నది 21వ. సాధారణంగా ఈ వార్షిక సదస్సులు ఒకసారి రష్యాలో జరిగితే మరోసారి భారత్లో జరగడం ఆనవాయితీగా వస్తోంది. గత ఏడాది భారత్లో జరగాల్సిన ఈ సదస్సు కరోనా కారణంగా వాయిదా పడింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ పుతిన్ గౌరవార్థం విందు ఇవ్వనున్నారు. పుతిన్ పర్యటనలో ఇరు దేశాలు రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, సాంకేతిక రంగాలపై చర్చలు జరపనున్నాయి. దేశంలో 100% కోవిడ్ డబుల్ డోస్ వ్యాక్సిన్ పూర్తి చేసుకున్న రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్ నిలిచింది. ఈ సందర్భంగా బిలాస్పూర్లోని ఎయిమ్స్లో కోవిడ్ వారియర్స్ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జయరాం ఠాకూర్, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. దేశంలో 100% వ్యాక్సిన్ పూర్తి చేసి హిమాచల్ ప్రదేశ్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. పర్వత ప్రాంతాల్లో తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ లక్ష్యాన్ని చేరుకున్నారంటూ ప్రశంసించారు. వైద్య ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, వివిధ విభాగాల అధికారుల సహకారంతోనే హిమాచల్ ప్రదేశ్ ఈ ఘనత సాధించిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ అన్నారు. हमारे 53,77,820 लोगों को टीकाकरण करने का काम, यानी कि दोनों डोज लगाने का काम किसी राज्य ने किया तो हिमाचल प्रदेश ने करने का किया। ये संभव नहीं होता अगर सरकार अधिकारियों, कर्मचारियों के माध्यम से पहाड़ों में, जंगलों में पानी की नदियों को आगे पार करके आप तक नहीं पहुंची होती। जब हम लोग डिजिटल इंडिया की बात करते थे, मोदी जी कहते थे डिजिटल इंडिया, तो कांग्रेस के लोग हंसते थे, क्या है का डिजिटल इंडिया। लेकिन आज मैं कहना चाहता हूं, अगर लॉकडाउन के समय में बच्चों को पढ़ने का अवसर मिला, हमको एक दूसरे से बात करने का अवसर मिला, तो ये जो गांव-गांव में ऑप्टिकल फाइबर और टावर लगाकर आपको डेटा देकर मोबाइल की सुविधा से लेकर बाकी सब करने का काम किया, तो ये नरेंद्र मोदी जी की सरकार के समय होने का काम है। हिमाचल प्रदेश ने देश में, मैं तो सब जगह पे अभी मुझे जाना है, बताना है, आपका संदेश लेके देश के अन्य राज्य में जाना है। हिमाचल ने करके दिखाया है, उससे ज्यादा दिक्कतें कहां भी नहीं हो सकती। कोई ऐसा कहेंगे कि मेरे राज्य में तो ये दिक्कतें है, तो मैं तो केवल इतना ही कहूंगा, हिमाचल से ज्यादा दिक्कत होगी क्या? पहाड़ भी है, दूर सुदूर इलाके है, बर्फ है, स्नो है, ऐसी स्थिति
स्थिति में भी जो 100% टीकाकरण हो जाता है तो अन्य राज्य में होना सरल हो जाता है। ये एग्जाम्पल हिमाचल प्रदेश ने स्थापित किया है। ప్రధాని నరేంద్ర మోదీ ముందు చూపుతోనే హిమాచల్ ప్రదేశ్లో వైద్య సౌకర్యాలు మెరుగుపడ్డాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయరాం ఠాకూర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఎయిమ్స్ మెరుగైన సేవలు అందిస్తూ ప్రజారోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. హిమాచల్ ప్రదేశ్ 100% వ్యాక్సిన్ పూర్తి చేసుకోవడం పట్ల బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హర్షం వ్యక్తం చేశారు. బిలాస్పూర్లోని ఎయిమ్స్ను వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. डबल डोज में जिस तीव्र गति से हिमाचल प्रदेश आगे आया है, प्रथम डोज पर तो हमको आशीर्वाद सम्माननीय प्रधानमंत्री जी का मिला था, लेकिन दूसरे डोज को हम लक्ष्य तक पहुंचे, इसके लिए प्रोत्साहन दिवस के रूप में मनाने का जो आपने कार्य उठाया है, इसके लिए भी मैं आपको बहुत बहुत बधाई देता हूं। 2022 के जून तक यह पूरी तरीके से तैयार हो जाएगा और ये जनता को समर्पित होगा। हमारे लिए एम्स हिमाचल के अंदर बिलासपुर की धरती पर, हिमाचल की धरती पर आज जमीन पर खड़ा हुआ दिख रहा है और विशेष तौर से इसके लिए मैं आभार व्यक्त करता हूं जहां आदरणीय प्रधानमंत्री नरेंद्र भाई मोदी जी ने इस महत्वपूर्ण संस्थान का यहां पर शिलान्यास करने का जब कार्यक्रम किया था और आज एक बेहतरीन शुरुआत हुई और उस शुरुआत के तौर पर ओपीडी की शुरुआत होना ये अपने आप में मैं समझता हूं कि एक बहुत बड़ी बेहतरीन घड़ी है हमारे हिमाचल वासियों के लिए। हिमाचल प्रदेश में कोविड के इस दौर में हमने कोशिश की हम बेहतरीन कार्य कर सके। ప్రపంచవ్యాప్తంగా వెలుగు చూస్తున్న కరోనా వేరియంట్ ఒమిక్రాన్పై అనవసర ఆందోళన వద్దని తెలంగాణ బీబీనగర్ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ వికాస్ స్పష్టం చేశారు. దూరదర్శన్ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన ఒమిక్రాన్ మన దేశంలో ఎక్కువ స్థాయి ప్రమాదకరం కాకపోవచ్చని అభిప్రాయపడ్డారు. వ్యాక్సిన్తో పాటు కోవిడ్ నిబంధనలు పాటించడం ద్వారా తమతో పాటు ఎదుటివారిని కూడా కాపాడిన వారవుతారని ఆయన అన్నారు. మొదటి డోసు వ్యాక్సిన్ తీసుకున్న వారు రెండవ డోసు తీసుకోవాలని సూచించారు. మూడో వేవ్ వస్తుందన్న భయం వద్దని, ఒకవేళ వచ్చినా ఎదుర్కొనేందుకు దేశంలో అన్ని వసతులు ఉన్నాయన్నారు. As of now, 5 cases of Omicron has been confirmed in different states, different cities in the country. What does it mean? The information so far, the scientific evidence so far with us is that the transmission rate of this virus is very fast, which is a matter of great concern, and that's the reason that this has also been labeled as variant of concern by WHO. Now, if the rate of transmission is fast, it means that more and more people will get this infection at a fast pace in comparison to the Delta virus. There are many questions which are still not been answered, and the scientists world over are trying to find the answer to this. Some questions are being raised about the case fatality, the mortality, and the admission rate. But so far, the information which we have is that the hospitalization is not so high, and so far nobody has died because of this new virus, this mutant virus. కోవిడ్ వ్యాక్సినేషన్పై భారత్ మరో రికార్డును సొంతం చేసుకుంది. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 1 కోటి డోసులు పంపిణీ చేసి వ్యాక్సినేషన్లో మరో మైలురాయిని అధిగమించింది. దీంతో ఇప్పటివరకు 127,61,83,065 డోసులు పంపిణీ చేసినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో అర్హులైన 50% మంది ప్రజలకు కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేసినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ సందర్భంగా ట్వీట్ చేశారు. ఇదే సమయంలో గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 8,895 కొత్త కేసులు వెలుగు చూడగా 6,918 మంది సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం దేశంలో 99,155 యాక్టివ్ కేసులున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ తన ప్రకటనలో తెలిపింది.
దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు మరో 2 వెలుగు చూశాయి. ఇప్పటికే 3 కేసులు నమోదు కాగా తాజాగా మహారాష్ట్రలో 1, దేశ రాజధాని ఢిల్లీలో మరో కేసు నిర్ధారణ అయింది. ఇటీవల టాంజానియా నుంచి భారత్కు వచ్చిన 37 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్టు ఢిల్లీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ప్రకటించారు. బాధితుణ్ణి లోక్నాయక్ జయప్రకాష్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు. బాధితుడి ప్రయాణ వివరాలు సేకరించిన అధికారులు అతనితో కాంటాక్ట్లో ఉన్నవారి ఆచూకీ కోసం వెతుకుతున్నారు. దేశంలో ఇప్పటివరకు కర్ణాటకలో 2, గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీలో ఒక్కో ఒమిక్రాన్ కేసు వెలుగు చూసింది. साथ में 6 उनके कॉन्टैक्ट्स मतलब 23 लोग हो गए, 6 कॉन्टैक्ट्स जैसे फैमिली मेंबर्स हैं तो वो साथ में हैं, उनको टेस्टिंग के लिए उनकी रिपोर्ट की इंतजार किया जा रहा है, टेस्टिंग दोबारा कराई गई है. तो 17 जो पॉजिटिव हैं उसमें जीनोम सीक्वेंसिंग कराई गई, तो अभी तक 12 लोगों की जीनोम सीक्वेंसिंग की हो चुकी है और एक उसमें से जो है ओमिक्रॉन का पेशेंट लगता है कि जो तंजानिया से आया है, तो उसके कल प्रीलिमिनरी रिपोर्ट के अंदर वो पॉजिटिव हैं ओमिक्रॉन से. फिर भी जो लैब से फाइनल रिपोर्ट इशू की जाएगी वो कल की जाएगी. बट हाँ कि 12 में से शुरुआती रिपोर्ट में एक मरीज ओमिक्रॉन का पॉजिटिव है जी. ये तंजानिया से आए थे और 12 लोगों की जीनोम सीक्वेंसिंग की प्रीलिमिनरी रिपोर्ट आ चुकी, शुरुआती रिपोर्ट आ चुकी है. उसमें से 11 को नहीं ओमिक्रॉन नहीं है, नॉर्मल कोरोना है. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అంత్యక్రియలు ముగిశాయి. కోంపల్లిలోని ఫామ్ హౌస్లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ పార్టీల నేతలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, రోశయ్య అభిమానులు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఉదయం 11 గంటల సమయంలో రోశయ్య పార్థివ దేహాన్ని అమీర్పేటలోని స్వగృహం నుంచి గాంధీ భవన్కు తరలించారు. అక్కడ ప్రజలు, అభిమానుల సందర్శనార్థం కాసేపు ఉంచారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ దూతగా వచ్చిన రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే రోశయ్య భౌతిక కాయానికి నివాళి అర్పించారు. అనంతరం అక్కడి నుంచి కొంపల్లి వరకు అంతిమయాత్ర కొనసాగింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసులు గౌరవ సూచకంగా 3 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి రోశయ్య పార్థివ దేహానికి నివాళి అర్పించారు. అనంతరం రోశయ్య చితికి పెద్ద కుమారుడు శివసుబ్బారావు అంత్యక్రియలు పూర్తి చేశారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు 36 దేశాల పరిధిలో 600 వరకు కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా దక్షిణాఫ్రికా, బ్రిటన్లలో నమోదయ్యాయి. ఇటు అమెరికాలోనూ ఈ వేరియంట్ కేసులు నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. ఒక్క న్యూయార్క్లోనే 2 రోజుల వ్యవధిలో 8 కేసులు నమోదయ్యాయి. దీంతో పాటు శుక్రవారం న్యూజెర్సీ, జార్జియా, పెన్సిల్వేనియా, మేరీల్యాండ్, మిసౌరీలలో కేసులు వెలుగు చూశాయి. కొత్త వేరియంట్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. భారత్తో సహా ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కోవిడ్ నెగిటివ్ రిపోర్టు లేదా 90 రోజుల వ్యవధిలో వైరస్ బారిన పడి కోలుకున్నట్టు ఆధారాలు తీసుకురావడాన్ని తప్పనిసరి చేసింది. ఈ కొత్త నిబంధనలు రేపటి నుంచి అమల్లోకి వస్తాయని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ CDC వెల్లడించింది. 2 ఏళ్లు ఆపై వయసున్న ప్రయాణికులకు కొత్త నిబంధనలు వర్తిస్తాయని అధికారులు తెలిపారు. న్యూజిలాండ్తో జరుగుతున్న 3వ టెస్టులో భారత్ విజయానికి 5 వికెట్ల దూరంలో ఉంది. 69 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో 3వ రోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది. 2వ రోజు 207 పరుగులు జోడించిన తర్వాత ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. అనంతరం 540 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఆరంభంలోనే తడబడింది. 3వ రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 140 పరుగులు సాధించింది. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లు తీసుకోగా అక్షర్ పటేల్ 1 వికెట్ తీసుకున్నారు.
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం నిరుద్యోగ యువతకు ఉపాధికి వరంగా మారింది. ప్రభుత్వ ఆర్థిక ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకుంటూ తమతో పాటు మరికొందరికి ఉపాధి కల్పిస్తున్నారు. వనపర్తి జిల్లాలో పథకం అమలు తీరుపై దూరదర్శన్ ప్రత్యేక కథనం. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని అర్హులకు స్వయం ఉపాధి కల్పిస్తూ కొత్త ప్రాజెక్టులు, కుటీర పరిశ్రమలకు ఊతమిస్తూ వివిధ వృత్తుల్లో స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం పూర్తి స్థాయిలో విజయవంతమవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లోని వలసలను నిరోధించడంతో పాటు క్షేత్రస్థాయిలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు బాటలు వేస్తోంది. ఈ పథకం ద్వారా వనపర్తి జిల్లా వ్యాప్తంగా పలు సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పడ్డాయి. వీటి ద్వారా వందలాది మంది ఉపాధి పొందుతున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 24 యూనిట్లు ఏర్పాటు కాగా 78 లక్షల రూపాయల వరకు లబ్ధిదారులు సబ్సిడీ అందుకున్నారు. చదువుకున్న నిరుద్యోగ యువతీయువకులకు సంబంధించి తమ ఇండస్ట్రీస్ కానీ, సర్వీసింగ్ కానీ యూనిట్లు నెలకొల్పడానికి గాను భారత ప్రభుత్వం వారు PMEGP అనే స్కీము మా కార్యాలయం ద్వారా అమలు చేయబడుతుందండి. దీని ద్వారా చదువుకున్న నిరుద్యోగ యువతీయువకులు 18 ఏళ్లు నిండిన వారు 25 లక్షల వరకు పరిశ్రమల స్థాపన కొరకు ఏర్పాటు చేసుకొనవచ్చును. అదేవిధంగా సేవారంగ యూనిట్ల కొరకు 10 లక్షల వరకు యూనిట్లను ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది PMEGP కింద. ఈ పథకానికి కనీసం 8వ తరగతి పాస్ అయి ఉండాలి. అదేవిధంగా సేవారంగంలో 5 లక్షలు మించిన యూనిట్లకు ఏర్పాటు చేయుటకు 8వ తరగతి పాస్ అయి ఉండాలి. వివిధ రంగాల్లో నైపుణ్యం ఉండి కొత్తగా ఉత్పత్తి చేసే పరిశ్రమలకు ఈ సహాయం అందుతుంది. పరిశ్రమ ప్రాజెక్టులకు గరిష్టంగా 25 లక్షలు, ఉత్పత్తేతర సర్వీసు పరిశ్రమలకు 10 లక్షలుగా ప్రాజెక్టు వ్యయం నిర్ణయించారు. ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందే సాధారణ కేటగిరీ లబ్ధిదారులు ప్రాజెక్టు వ్యయం మొత్తంలో 10%, మహిళలు, SC, ST, BC, మైనారిటీ, దివ్యాంగులు, మాజీ సైనికులు 5% సొంత వనరులుగా పెట్టుబడి పెట్టాలి. ఇలా స్వల్ప పెట్టుబడులతో వ్యాపారాలు ప్రారంభించి ఆర్థిక భరోసాకు బాటలు వేసుకుంటున్నారు. మేము వనపర్తి జిల్లాలోని మర్రికుంట గ్రామంలో పేపర్ ప్లేట్ ఇండస్ట్రీ కంపెనీ పెట్టాము. ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకము నిరుద్యోగ రుణ సదుపాయం ఉందని తెలిసింది. దానికోసమై పరిశ్రమల శాఖ వారిని దరఖాస్తు చేశాము. దానికి SBI బ్యాంకు ద్వారా 25 లక్షల రుణ సదుపాయం మంజూరు చేశారు. దానికి 6,25,000 సబ్సిడీ ఇచ్చారు మాకు. మేము దాని ద్వారా ఉపాధి పొందుతూ ఇంకా 10 మందికి ఉపాధి కల్పిస్తున్నాము. ఈ స్కీమ్ కింద నేను 2019లో ఇక్కడ రైస్ మిల్లు వేశాను. నేను ఉపాధి పొందుతూ ఇక్కడ ఒక 15 మందికి ఈ రైస్ మిల్లు ద్వారా వాళ్ళకు ఉపాధి కల్పిస్తున్నాను. ఈ స్కీమ్ కింద ఇంతమందిని మేము ఇక్కడ లబ్ధి పొందుతున్నాము. నాకు ఈ పథకం కింద 25 లక్షల రూపాయలు లోన్ వచ్చినది. దీనికి గాను 8,75,000 రూపాయలు సబ్సిడీ గాను గవర్నమెంట్ మనకు ఈ స్కీమ్ కింద మనకు రావడం జరిగింది. ప్రభుత్వ ప్రోత్సాహం, అధికారుల చేయూతతో తాము సొంత కాళ్లపై నిలబడగలుగుతున్నామని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆసక్తి ఉన్నా తగిన చేయూత లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో తమకు ఈ పథకం ఎంతో అక్కరకు వచ్చిందన్నారు. అయ్యప్ప సప్లైర్స్ అనే షాప్ నడుపుతున్నాను. నాకు ఈ షాప్ పెట్టాలనే ఆలోచన వచ్చిన తర్వాత పరిశ్రమల శాఖను కలవాలని కలిస్తే వాళ్ళు PMEGP కింద లోన్ శాంక్షన్ చేశారు. నాకు 8 లక్షల లోన్ శాంక్షన్ చేశారు. దాంట్లో 1,20,000 రూపాయలు నాకు సబ్సిడీ వచ్చింది. భారత ప్రభుత్వం నిరుద్యోగ యువతను ఆదుకోవాలని, వారికి ఉపాధి కల్పన చేపట్టాలని చెప్పే ఉద్దేశంతోన ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం అనే ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా వనపర్తి జిల్లాలో ఎందరో తాము సొంతంగా కుటీర పరిశ్రమలు స్థాపించుకొని తాము ఉపాధి పొందుతూ మరీ కొంతమందికి ఉపాధి కల్పిస్తూ ఎంతో సంతోషంగా వారు జీవిస్తున్నారు. ఇలాంటి గొప్ప పథకం చేపట్టినందుకు వారు ప్రభుత్వానికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నారు. బాలస్వామి మల్యాల, దూరదర్శన్ ప్రతినిధి, వనపర్తి జిల్లా. BWF వరల్డ్ టూర్ ఫైనల్స్ లో భారత స్టార్ షట్లర్ PV సింధు ఓటమి పాలైంది. సౌత్ కొరియాకు చెందిన యాన్ సియాంగ్ చేతిలో 21-16, 21-12 తేడాతో ఓటమి పాలైంది. సింధు మొదటి గేమ్ను 16-21తో కోల్పోయింది. మొదటి గేమ్ చివరి దశల్లో పోరాడినప్పటికీ దక్షిణ కొరియా స్టార్ యాన్ సియాంగ్ అవకాశం ఇవ్వలేదు. రెండవ గేమ్లో సింధుకు సియాంగ్ ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. దీంతో ఫైనల్లో మరోసారి వెనుదిరగాల్సొచ్చింది. మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు.
యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదికగా డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణలో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి సూచన. కేంద్రం తీరుతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న మంత్రి నిరంజన్ రెడ్డి. ఒమిక్రాన్ వేరియంట్పై ఆందోళన అవసరం లేదన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ. విదేశాల నుంచి వచ్చే వారందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు వెల్లడి. దేశ రక్షణలో BSF సేవలు నిరుపమానమైనవన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. డ్రోన్ విధ్వంసక సాంకేతికతను త్వరలోనే అందుబాటులోకి తెస్తామంటూ ప్రకటన. కోవిడ్ డబుల్ డోస్ 100% పూర్తి చేసిన హిమాచల్ ప్రదేశ్. ఫ్రంట్ లైన్ వారియర్స్ సహకారంతోనే సాధ్యమైందన్న ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ. ముంబై టెస్టులో పట్టు బిగించిన భారత్, విజయానికి 5 వికెట్ల దూరంలో కోహ్లీ సేన.